మేము పూర్తిగా మా యొక్క ఫోకస్ అంతా కూడా రాబోయేటటువంటి 4 రోజుల్లో 3-4 రోజుల్లో ఎలక్షన్ ఎలా జరపాలి, ఎలా ఏదైనా మాకున్నటువంటి సమాచారం ప్రకారం కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రౌడీ షీటర్స్. వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు. వీళ్ళిద్దరూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది. వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకి కొమ్ము కాస్తున్నారో వారు ఒక్కటే గమనించుకోవాలి, వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు, కొట్టడం, పొడవడం, హత్యా ప్రయత్నం చేయడం, ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్, మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమి చేయం, అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఎవరు? దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా, లేకుంటే జిల్లా అధికారి, జిల్లా హెడ్ కారకుడా, పోలీస్ అధికారి, ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం, అందరి మీద బిఎల్ఓస్ ఉన్నారు. బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా. వికాస్ మర్మత్ మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతానికి మిగతా 6గురిని ప్రొటెక్ట్ చేయవచ్చు. కానీ భవిష్యత్తులో చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని. డబుల్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకైనా దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకొని 1200 మంది ఉన్నారని మీ అందరూ కూడా ప్రెస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నించడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా హర్షించరు. సో అందరూ కూడా ఖలీల్ అహ్మద్ నెల్లూరులో కంటెస్ట్ చేస్తా ఉన్నారు, సామాన్యుడు. అలానే మిగిలినటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు. ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకి సిద్ధపడితే, ఇలాంటి చర్యలకు ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు. దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు. మరింత వైఎస్ఆర్సీపీకి రోజు సానుభూతి కలుగుతా ఉంది. మరింత మంచి మెజార్టీతో కూడా గెలిపించడానికి వైఎస్ఆర్సీపీని ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈ రూపంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి వీడియోస్లో మీకు ఒక్క వీడియోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బిఎల్ఓ కూర్చొని వారు చెప్పినట్టుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ ను కూడా శివకుమారి మొత్తం అన్ని కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకొని ఆమె సిగ్నేచర్ నే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో ఒకరే సంతకాలు పెట్టారు. ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో. 49వ డివిజన్ లో టి కళ్యాణ్, కె ప్రవీణ్, చంద్రకళ, శేషయ్య, 39వ డివిజన్ లో ప్రణయ్, 40వ డివిజన్ లో కళ్యాణ్ చక్రవర్తి, 46వ డివిజన్ లో శ్రీనివాసులు, శివకుమార్, వీళ్ళందరి మీద మనకి ఎవిడెన్సెస్ వచ్చినాయి, చేశాము. ఇందులో శివకుమార్ ని క్లియర్ కట్ గా వాళ్ళకి ఎవిడెన్స్ క్లారిఫై అయింది, నిజమేనని సస్పెండ్ చేశారు ఇమీడియట్ గా. మిగతా వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం. ప్రతి చోట కూడా ఇదే విధంగా దారుణానికి తెగబడతా ఉన్నారు. సో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది.